ఇగో ఇది ఏన్నో కాదు మన హైదరాబాదుల్నే పెట్రోల్ బంకుల ముంగట ఇగో గిట్లా లైన్లు వచ్చినాయి. ఆటోలు చూడు గ్యాస్ పెట్రోల్ రింపుకునే తందుకు వరుసెంబటి ఎట్లున్నాయో. అసలే మన కాడ గిరాకులు లేక ఆటో డ్రైవర్లు తన్లాడుతురా నాయనా అని అనుకుంటే ఇక ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్టు ఈ సమురు కారు ఒకటి వాళ్ళ నెత్తి మీద పిడుగుపడ్డట్టే కాబట్టే ప్యాసింజర్లను దోలుకొని పోవాల్సిన పెట్రోలు డీజిలు గ్యాస్ ఆటోలు బంకుల ముంగట గిట్లా ఎదురు చూస్తాన్నాయి. పాపం వీళ్ళ గోస చెప్పాలంటేనే పానం కలుక్కుమంటాంది. మార్నింగ్ నుంచి గ్యాసే లేదు. ఇక్కడ గ్యాస్ స్టాక్ ఎక్కడ లేదు. ఇక్కడ హైదరాబాద్లో చాలా దగ్గర నుంచి ఒక లైన్ 3 కిలోమీటర్స్ దగ్గర వరకు ఉంది. చాలా టైట్ అయిపోయింది. అప్పుడు లేక లేదు. అప్పుడు 54 రూపీస్ ఉండే, ఇప్పుడు 97, 93, 100 వరకు పోవడం అవుతుంది. చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా రావాలి కాబట్టి కొంచెం లిమిట్లో కొడుతురు. ఇక ఇది జాలదన్నట్టు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తుంటాయి కదా. ఇక రేపటి సంది పెట్రోల్ దొరకది, మాపటి సంది బంకులు బంద్ అవుతాయి అని ఖతం. ఇక ఎన్నడు కూడా ఫుల్ ట్యాంకులు కొట్టినోళ్ళు కూడా ఇప్పుడు ట్యాంకులు రింపుకుంటుర్రు. బండి లేనిది ఏ పని చేయలేరు కదా. ఏటన్నా పోవుడు అవుతుందా కథ. అందుకే ఈ తిప్పలు వాళ్లకు. ఇక ఇంకో దిక్కు గ్యాస్ బండ పర్షానే చేస్తాంది. బుక్ చేసుకుందామంటేనేమో బుక్ అయితలేవు. ఇప్పటికే బుక్ చేసుకున్న వాళ్ళకు సిలిండర్లు అత్తలేవు. ఇక గోదాముల ముంగట లొల్లులు పంచాదులు. ఇది జాలదన్నట్టు సందు సిలిండర్లను బ్లాక్లు అమ్ముకుంటురట మహానుభావులు. గీ టైంలా గీ బ్లాక్లు అమ్ముకునుడు అవసరమా కథ గాని. ఇక హోటలోళ్ళది ఇంకో బాధ. వాళ్లకు సిలిండర్లు దొరుకుతలేవు. హోటళ్లు బంద్ పెట్టుకుంటుర్రట. ఉన్న హోటళ్లలోనేమో రేట్లు పెంచిర్రు. ఇడ్లో దోశో తిందామంటే సాంబార్ బోసులు బంద్ పెట్టిర్రు. చట్నీ కూడా మళ్ళీ ఎత్తలేరట. షాయ్ రేటు కూడా పెరిగిందట శానా జాగల్లల్లా. ఏమన్నంటే గ్యాస్ సిలిండర్ల కరువు అంటుర్రట. అటు ఇటు చేసి మళ్ళా మనసొంటి సాదా సీదా జనాలకే పిడివాడుతుంది. ఏందో ఏమో పో, గక్కడెక్కడో యుద్ధాలు అవుతుంటే మనకు లుక్సాన్ కాబట్టే.